ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. దేవుడికి మహిమ కలుగును. ఆది కాలంలో ఇది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రత్యేకంగా రాయించబడిన ప్రవచన వాక్యం. హల్లెలూయా. ఎందుకు అంటే మానవుడు పాపము చేసి ఆ పాపములోనే జీవిస్తూ ఆ పాపములోనే బ్రతుకుతూ పాపములోనే మరణించి నిత్య నరకానికి పోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ నిత్య నరకములో నుండి తప్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ప్రభు ఈ లోకమునకు రావలసి వచ్చినదండి. ఆ రోజుల్లో పాపము చేసి ఆ పాపానికి ప్రతిఫలముగా ఆ పాపము నుంచి నేను విడుదల పొందాలి, ఆ పాపము నన్ను తాండవించొద్దు, ఆ పాపము నన్ను వెంటాడొద్దు, నా పిల్లలను వెంటాడొద్దు అని చెప్పి గొర్రె పిల్లను కానీ పొటేలును కానీ పావురమును కానీ పశువును కానీ వధించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తే మా పాపములు క్షమించబడుతున్నాయి, మా పాపాలు క్షమించబడుతున్నాయని వారు అలాగే బళ్ళు అర్పించుకుంటూ వచ్చేవారండి. బళ్ళు అర్పిస్తూ ఉన్నారు, కానీ ఆ పాపము పోవటలే. ఆ పాపము పోవట్లేదు, కానీ అది పెరుగుతూనే వస్తూ ఉన్నది. హల్లెలూయా. తప్పు చేసిన వాడు శిక్షకి పాత్రుడా? తప్పు చేయని వాడికి శిక్ష పెడితే ఎట్లా ఉండదు? తప్పు చేసేది మనము, వధింపబడేది గొర్రెపిల్ల. తప్పు చేసేది మనము, వధించబడేది పశువు. తప్పు చేస్తున్నది మనము, మనకు బదులుగా పావురమును వధిస్తూ ఉన్నారు. ఆ పాపము పోవట్లేదు. ఆ పాపం పోవట్లేదు కనుక ప్రభు చూశాడు. ఎన్నో మార్లు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, అయ్యా మీరు పాపము చేయకూడదు, మీరు పాపము చేయకూడదు, నరకానికి పాత్రులు అవుతారు అని చెప్పి ఎన్ని మార్లు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా చెప్పిన వినకుండా వస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా వాటిని వధిస్తూ ఉన్నారు. చూచి చూచి దేవుడు ఇంకా ఏం చేస్తున్నట్టు పాపాలు కట్టలు కట్టలుగా పెరిగిపోతూ ఉన్నాయి, పుట్టలు పుట్టలుగా పెరిగిపోతూ ఉన్నాయి. కనుక ప్రభు చూశాడు, అయ్యో ఈ పాపములు క్షమించబడట్లేదు. ఈ పాపము పోవాలంటే పరిశుద్ధుడు కావాలి, పాపము పోవాలంటే నీతిమంతుడు కావాలి, పాపము క్షమించబడాలి, పాపము లేని రక్తము చిందించబడాలి అని ఒక ఆలోచనతో దేవుడు తన ప్రతిబింబముని లోకానికి పంపించాడండి. దేవుడే. హల్లెలూయా. అలా తన ప్రతిబింబం అనగా మనం పోయి అద్దం దగ్గర పోయి చూస్తే ఎవరు కనపడతారండి? ఎవరు కనపడతారు? ఎవరు పోయి అద్దాలు చూసుకుంటే వారి రూపమో పడుతుంది. యెహోవా దేవుడు తన ప్రతిబింబముని లోకములకు పంపించాడు. యేసును ఎవరు చూస్తున్నారో వారు యెహోవాను చూసినట్లే. అందుకని నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్లే అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. నాకు తండ్రికి ఏ భేదము లేదు అంటున్నాడు. తండ్రి కోటి సూర్యుల కాంతి కలిగి, ఒక సూర్యుడు ఎంత కాంతి కలిగిన వాడు, ఎంత వెలుగు కలిగిన వాడు, ఆ వెలుగు ఒక్క సూర్యుడైతే ఎంత కాంతి ఉందో అట్లాంటి సూర్యుడు కోటి సూర్యుల కాంతి కలిగిన వాడట యెహోవా. ఆయన పేరు పెట్టి కూర్చుంటూ కూడా మనకు అర్హత లేదు. హల్లెలూయా. కానీ అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు ఈ లోకములకు వస్తే ఒక్కరు కూడా బ్రతకరు, బూడిదైపోతారు. అందుకే మోషేతో అన్నాడు, మోషే నన్ను చూడలేవయ్యా అన్నాడు. ఆయన సరే బండ చాటుగా ఉండి కొంచెం అట్లా ఆయన వెలుక్కు తగిలితే మూర్ఛపోయి పడ్డాడట మోషే. హల్లెలూయా. అంత వెలుగు కలిగిన వాడు. ఆయన వస్తే ఎవరు బ్రతకరు అని తన ప్రతిబింబమును, హల్లెలూయా. ఒక మాట ఇంకో మాట చెప్పున్నా, మనం నడుస్తుంటే నీడ ఉంటది కదా, ఆ నీడను పంపించినట్లు.
హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు తన కుమారుణ్ణి, ద్వితీయ కుమారుడు, ఆయన ప్రాణమును వాక్యమైన దేవుడు, ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమే కృపా సత్య సంపూర్ణై ఈ లోకమునకు శిశువుగా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వీరు వెయిట్ చేస్తూ ఉన్నారు, మాకు ఒక శిశువు వస్తాడు, కన్య గర్భంలో జన్మిస్తాడు, మా పాపము క్షమించబడతాయి, మా కష్టాలు పోతాయి, మా బాధలు పోతాయి, మాకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నారట. ఆ కాలంలో, ఆ ఎదురు చూస్తున్న సమయంలో చూడగా ప్రార్థన చేస్తూ, ప్రభువా మీరు వస్తే మా కష్టాలు పోతాయి, తండ్రి నువ్వు వస్తే మా బాధలు పోతాయి, మాకు నెమ్మది కలుగుతుంది, మేము సమాధాన పడతామని చెప్పి దేవునికి మొరపెడతా ఉంటే ఒక సమయం వచ్చిందండి. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు జన్మించారు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తు పుట్టక త్వరగా క్రీస్తు పూర్వము అన్నారు, క్రీస్తు పుట్టినాక క్రీస్తు శకము అన్నారు. ఎందుకు తెలుసండి? 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఎంతమంది లోకంలో జన్మించారు, ఎంతమంది లోకంలో పుట్టారు, కానీ కాలమును విభజింపలేదు. ఎందుకో తెలుసా? ఆయన నిజమైన దేవుడు గనుక, ఆయన సత్యవంతుడు గనుక, ఆయన నీతి పరిశుద్ధాత్ముడు గనుక, ఆయన నీతికి అధిపతి గనుక ఆయనకు పుట్టగా 2గా కాలములు విభజింపబడ్డాయి. హల్లెలూయా. ఏ ఖురాన్ ఏ గ్రంథంలో చూసినా రాయబడలేదు, కానీ ఒక క్రీస్తు పుట్టగా 2 కాలాలుగా విభజించబడ్డాయి. హల్లెలూయా. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. మనం ఎక్కడున్నామండి? క్రీస్తు పూర్వం ఎప్పుడు ఎవరంటే అబ్రహాము, ఆదాము, మోషే, వీరందరి కాలంలో క్రీస్తు పూర్వం. ఎప్పుడైతే యేసు క్రీస్తు జన్మించాడో కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అనుసరిస్తూ నడిచారు, కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన మన కొరకు బలి అర్పించాడు కనుక మనం ఏ బలి అర్పించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఏ గొర్రె పిల్లను వధించాల్సిన అవసరము లేదు, ఏ మేకపోతును వధించాల్సిన అవసరం లేదు, ఏ పశువును వధించాల్సిన అవసరము లేదు. కానీ ఒక బలి ఉన్నదండి. ఏంటా బలి తెలుసా? ఒక బలిని అర్పించవలసిన బలి ఉంది. ప్రార్థన బలిపీఠము కట్టుకొని ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో ఒక ప్రార్థన బలిపీఠము కట్టుకొని అనుదినము నిత్యము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట. హల్లెలూయా. క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే ఆయన నీలో ఉంటాడు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆదియందు వాక్యమును, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెనట. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందట? ఎవరున్నట? ఆదియందు ఏముందట? వాక్యముండెను. ఇందాక చెప్పారు కదా, దేవుడు వాక్కు అయ్యున్నాడు, ఆయన ఆత్మ అయ్యున్నాడు, ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుగా ఈ లోకమునకు శరీరధారిగా వచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హల్లెలూయా. ఆయన లేకుండా ఏదియో కలగలేదట. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు కలగజేసిన వారు కాదు, కానీ ప్రభువైన యేసు మాత్రమే నోటి మాట ద్వారాగా సమస్తమును కలగజేశాడు. దేవదూతను కలగజేశాడు, భూమిని కలగజేశాడు, ఆకాశమును కలగజేశాడు, సూర్యచంద్ర నక్షత్రమును కలగజేశాడు. ఆయన నోటి మాట కలుగును గాక అన్నాడు, అవి కలిగాయి. భూమి ఎండును గాక అన్నాడు, భూమి ఎండింది. హల్లెలూయా. ఏముందంట? ఫస్ట్ లో భూమి నీటితో నింపబడి చీకటి, అగాధ చీకటిలో
దేవుని యొక్క ఆత్మ అల్లాడుచు ఉండెను అని లేఖనము రాయబడి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.